జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రగతి పథం వైపు అడుగులు వేస్తే చంద్రబాబు నాయుడు ఆ ప్రగతిని మసకబార్చేందుకు కంకణం కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి చేసిన పథకాలన్నింటికీ చెల్లుచీటి ఇచ్చారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యాపారులకు తెగనమ్మి కోట్లు నొల్లుకోవాలని చూస్తున్నారు. తన దిక్కుమాలిన విజన్తో వైద్య విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పాతరేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పూర్తి కావస్తున్న మెడికల్ కాలేజ్ పనులను అర్ధాంతరంగా ఆపేసిన చంద్రబాబు దానిని ఎవరికి కట్టబెడితే ఎంత లాభం వస్తుందా అని లెక్కలేసుకుంటున్నారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మదనపల్లిలో ప్రభుత్వ మెడికల్ కాలేజు నిర్మాణానికి 2021 మే 31 నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. కాలేజీ నిర్మాణానికి 475 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. మదనపల్లెలోని ఆరోగ్యవరం వద్ద 95 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందుకోసం 475 కోట్లను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 13.31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తలపెట్టిన ఈ భవనాల నిర్మాణాలను 30 నెలల్లో పూర్తి చేయాలని అప్పట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. భవనాల నిర్మాణం దాదాపు 70% మేరకు పూర్తయింది. 2024-2025 విద్యా సంవత్సరం నాటికే నేషనల్ మెడికల్ కౌన్సిల్ 150 సీట్లు కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే ఎన్నికలు రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థానంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిపోయాయి. చంద్రబాబు రావడంతోనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులను ఆపేసినట్లే మదనపల్లెలోనూ నిర్మాణ పనులు నిలిపివేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయలేక చేతులెత్తేశాయి. నెమ్మదిగా ఈ కాలేజీని ప్రైవేటు విద్యా వ్యాపారులకు కట్టబెట్టేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చేసరికే చాలా భవనాల నిర్మాణం పూర్తయింది. కొద్దిపాటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పనులు ఏ దశలో ఆగిపోయాయో మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల సంబంధించి దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క హాస్టల్ భవనం 80% పూర్తయింది. దాదాపు పూర్తయిపోయినటువంటి భవనానికి సంబంధించి లోపల షో వర్క్ అనేది జరుగుతుంది. టైల్స్ అనేవి ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఫినిషింగ్ స్టేజ్కి చేరుకున్నటువంటి భవనం అక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 2 హాస్టల్ భవనాలు కూడా దాదాపు 80% పూర్తయ్యాయి. మదనపల్లికి సంబంధించి ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనంలో హాస్టల్ భవనం శరవేగంగా పూర్తి చేసుకున్నటువంటి ఈ యొక్క హాస్టల్ భవనం వద్ద మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క హాస్టల్ భవనంలో పూర్తి స్థాయిలో 2 హాస్టల్ బ్లాకులు కూడా ఈ యొక్క 90% పనులు దాదాపు పూర్తయిపోయాయనే చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క భవన నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపు ఈ యొక్క మెడికల్ కళాశాలకు సంబంధించి మిగిలినటువంటి సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో మెడికల్ కళాశాల టీచింగ్ హాస్పిటల్, రెసిడెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్తో పాటు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాస్టల్ విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్ బ్లాక్స్ అన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పాలి. వర్కింగ్ స్టాఫ్ నర్సుల క్వార్టర్స్తో పాటు బయోమెడికల్ వేస్టేజ్ ప్లాంట్, సెంట్రల్ కిచెన్, డైనింగ్ హాలు, ఈ యొక్క సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్కి సంబంధించి లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్కి సంబంధించి గ్రౌండ్ వర్క్ అనేది ఇప్పటికే పూర్తయింది. ప్రత్యేకించి ఈ యొక్క హాస్టల్ భవనాలకు సంబంధించి ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న నేపథ్యంలో మిగిలినటువంటి మెయిన్ బిల్డింగ్ ఏదైతే 75% పూర్తయినటువంటి ఆ భవనం కూడా పూర్తయిపోతే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి చేరువయ్యేది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ యొక్క 80% పనులు పూర్తయినటువంటి మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాల వద్ద ఇప్పుడు నీలి మేఘాలు అలుముకున్నాయనే చెప్పాలి. త్వరితగతిన ఈ యొక్క మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకి కాదు రాష్ట్ర ప్రజానీకానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారన్నటువంటి ఆలోచన ఈ ప్రాంత వాసులంతా కూడా చిరకాల వాంఛ. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాల్లో బాగా వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి మదనపల్లిలో ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి ఒక మెడికల్ కళాశాల రావడం అనేది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వరంగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా సంతోషించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 80% పనులు పూర్తయినటువంటి మదనపల్లి మెడికల్ కళాశాల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో ఈ యొక్క పనులు
చేపట్టి త్వరితగతిన ఈ యొక్క మెడికల్ కళాశాలకు సంబంధించి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దాదాపు 475 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎస్టిమేషన్తో ఈ యొక్క మెడికల్ కళాశాల ప్రారంభమైంది. ఇప్పటి వరకు 70 నుంచి 80 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మిగిలినటువంటి డబ్బు ఖర్చు చేస్తే కేంద్ర ప్రభుత్వం 80% నిధులతోనూ రాష్ట్ర ప్రభుత్వం 20% నిధులతో నడుస్తున్నటువంటి మెడికల్ కళాశాల అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అదనంగా మెడికల్ సీట్లు 100 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చేవి. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మాకు అవసరం లేదన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి రేఖ రాయడం ద్వారా ఈ కాలేజీ నుంచి 50 సీట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వాహకం. ఇప్పటికైనా సరే ఈ ప్రాంత ప్రజల మేలు కోరి రాష్ట్ర ప్రజల మేలు కోరి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా 17 మెడికల్ కళాశాలలో మొదటి దశలో 5 పూర్తయిపోయి రెండవ దశలో ఉన్నటువంటి యొక్క మదనపల్లి మెడికల్ కళాశాలను కూడా దీంతో పాటు మిగిలినటువంటి కళాశాలను కూడా పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, మదనపల్లి మెడికల్ కళాశాల. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కావాలన్నది మదనపల్లె వాసుల దశాబ్దాల నాటి కల. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరూ ఈ ఆకాంక్ష వైపు దృష్టి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షని గుర్తించి మెడికల్ కాలేజ్ మంజూరు చేశారు. ఆ వెంటనే అవసరమైన నిధులు కేటాయించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక క్లాసెస్ కూడా ఆరంభం అవుతాయి అనుకున్న ఏడాదిలోనే ఎన్నికలు రావడంతో అంతా రివర్స్ అయిపోయింది. అధికారంలోకి వచ్చిన కూటమి కాలేజీని ఆపేసింది. ఇదిని మదనపల్లె వాసులకు చంద్రబాబు నాయుడు చేసిన విద్రోహమే అంటున్నారు మదనపల్లె వాసులు. చంద్రబాబు నాయుడిది అత్యంత దుర్మార్గమైన వైఖరి అని వారు మండిపడుతున్నారు. వెనుకబడిన మదనపల్లెలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందడంతో పాటు వందలాది మంది యువతీ యువకులు వైద్య విద్యను చదువుకునే వెసులుబాటు ఉండేది. ఈ మొత్తం సానుకూల వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేసి పారేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు తన మొత్తం రాజకీయ కెరియర్లో ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ తేలేకపోయారని వారు దుయ్యబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 17 కాలేజీలకు శ్రీకారం చుట్టడంతోనే చంద్రబాబు అసూయతో రగిలిపోయారని, అధికారంలోకి వచ్చాక ఇలా కుట్రకు తెగబడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కెపాసిటీకి ఒక సీటు తెచ్చుకునే ఇది లేదు మీకు. ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ వస్తే దీని వెనకాల ఎంత జగన్మోహన్ రెడ్డి కష్టం ఉంది, ఎంత విధాలుగా మిథున్ రెడ్డి గారు కష్టపడినారు. వీళ్ళ కష్టానికి ఫలితంగా మాకు మెడికల్ కాలేజ్ వచ్చింది. మా మదనపల్లి వాసుల కలలు తీరినాయి, మనకు అంతా బాగా జరుగుతుంది, పేదోళ్ళు పోయి మెడికల్లో అన్ని విధాలుగా సదుపాయాలు యూజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో మేమంతా సంతోషపడుతూ ఉండే తరుణంలో ప్రభుత్వం మారిందో లేదో, ఏమి చేసినారేమో దానికి వచ్చిందను ఆ ఉండే కన్స్ట్రక్షన్స్ అంతా నిలిపేసి దానికంతా నిర్వీర్యం చేసేసి దానికి భీములు సొట్టగా ఉండే కన్స్ట్రక్షన్కి బాగాలేదని ఏదో సొట్టు సాగులు చెప్పి ఆ మెడికల్ కాలేజ్ తెచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందను మన ఏరియా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ను కూడా మ్యాక్సిమం డెవలప్ చేసి ఫండ్స్ అలాట్ చేసి ఒక కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో రెడీ చేసినారు. ఈ రకంగా చేసింటే దాన్ని నిర్వీర్యం చేస్తూ ఫేజ్డ్ మేనర్లో దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అందరికీ పని చేసే వాళ్ళని కూడా వేరే దానికి ట్రాన్స్ఫర్స్ చేసేసి వాళ్ళకి ఇక్కడ ఇది లేదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి వేరే దానికి చేసే వాళ్ళందరూ డిప్యుటేషన్ల మీద ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఏ మందులు దొరకడం లేదు, ఏ ఇష్యూ సబ్జెక్ట్ వచ్చినా రెఫర్ అని చెప్పేసి మెల్లిగా దాన్ని నిర్వీర్యం చేసేస్తూ ఈ హాస్పిటల్ పనికిరాదు, అందుకోసం మనం వచ్చింది ప్రైవేట్కి ఇస్తూ ఉన్నాము అనే ఒక ప్లానింగ్తో ఇదంతా జరుగుతూ ఉంది. దీనికి వైఎస్ఆర్సీపీ మదనపల్లి పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. డబ్బులు నొల్లుకోవడానికే చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ పనులు ఆపేసి మదనపల్లిని చావు దెబ్బతీశారని మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డి ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కాలేజీ ఉండేలా చూస్తే చంద్రబాబు నాయుడు ఎందుకని ప్రైవేటు జపం చేస్తున్నారో చెప్పాలని ఆమె నిలదీస్తున్నారు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోయింది, ఈరోజు ఇక్కడ రావాల్సిన విద్యార్థులు ఏమైపోయారు, పోయింది. ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కింద చేసే దిక్కు లేదు. అంతేందుకంటే యుద్ధ ప్రతిపాదికన ఇక్కడ మెడికల్ కాలేజ్ రావాలని మనం గవర్నమెంట్ హాస్పిటల్ని 300 పడకల గతి చేసి అంటే ఏదో విధంగా మనం మదనపల్లిలో మెడికల్ కాలేజ్ నిలబెట్టాలని నిర్వీర్యం అహర్నిశలు కృషి చేస్తే ఈరోజు దాన్ని ఏమాత్రం అసలు గాలికి వదిలేశారు. అంటే ఇంత నిర్లక్ష్యమో కూటమి ప్రభుత్వము అంటే పేద ప్రజల జీవితాలతో ఆడుకోవడానిక లేదంటే ఎవరు జోబులు నింపడానిక ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈరోజు అంటే కొత్త వర్షన్లో మేము ప్రైవేట్ పరం చేస్తాము కానీ పేదలకు ఏమీ ఇబ్బంది జరగదు, వైద్యంలో ఎలాంటి సమస్యలు ఉండవు అంటే మరి ఎందుకు ప్రైవేట్ పరం చేయాలి? దాన్ని గవర్నమెంటే రన్ చేయవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేయగలిగింది ఈరోజు మీరు చేయలేరా? ఎందుకు చేయలేరు?
అంటే ఏం మదనపల్లి మీద సీతకన్ను వేశారా, లేదంటే మీరు జోబులు నింపుకోవడానికి ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారా అనేది నేను కూటమి ప్రభుత్వాన్ని ఇది ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మదనపల్లి హక్కు ఇది మెడికల్ కాలేజ్ అనేది. ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు, వస్తుంది కానీ ఈరోజు దాన్ని నాశనం చేసేస్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మదనపల్లె మెడికల్ కాలేజీని P4 పద్ధతిలో ప్రైవేట్ అయ్యేల చేతిలో పెట్టేయడానికి చంద్రబాబు రెడీ అయిపోయారు. అప్పట్లోనే కమ్యూనిస్టు పార్టీలు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్షలు, ఆందోళనలు చేశారు. ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని కబుర్లు చెబుతూనే కూటమి నేతలు దీన్ని ఎవరి చేతుల్లో పెట్టాలా అని ఆలోచనలు చేస్తున్నారని కమ్యూనిస్టు నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఏమో వైసీపీ ప్రభుత్వం డైరెక్ట్గా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ నిర్మించాలని చెప్పి ప్రయత్నం చేసింది. 2024కి అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభించాలని చెప్పి ప్రయత్నాలు జరిగింది. ఆ మేరకు నిర్మాణం కూడా జరిగింది. ఎప్పుడైతే ఎన్నికలు జరిగి గవర్నమెంట్ వస్తే దీన్ని P4 మోడల్లో తీసుకురావాలని, ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కాలేజ్ ఇచ్చేయాలని చెప్పి వాళ్ళ మధ్య ఆ బేరాలు కుదరక ఈరోజు ఈ 2 సంవత్సరాల పాటు కాలయాపన జరిగిందనేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ గవర్నమెంట్ అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసింది, టెండర్లు ఓకే చేసింది, సీట్లు మెడికల్ సీట్లు కూడా 150 సీట్లు కేటాయించింది. అవన్నీ కూడా అకాడమిక్ ఇయర్ ప్రారంభించే దశలో ఈ ఆపేయడం అనేది చాలా దుర్మార్గమైంది. వీళ్ళకి ఏమాత్రం ప్రజల ఆరోగ్యం మీద, ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఈ మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనేటటువంటి ఒక దురుద్దేశంతో మాత్రమే ఇది ఆగిందనేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించే ఆలోచనకు స్వస్తి పలకాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇది కానీ కరెక్ట్ టైంలో జరిగింటే ఈసారి దగ్గర 150 సీట్లు మనకు వచ్చిండేవి. 100 మంది జీవితాలు బాగుపడిండేవి. చాలామంది డాక్టర్లు వచ్చిండేవాళ్ళు. అట్లాంటిది పోయి ఆ సీట్లు కూడా వద్దు అని రాసే పరిస్థితికి గవర్నమెంట్ వచ్చిందంటే మేము చాలా వరకు దీనికి చింతిస్తూ ఉన్నాము, తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఇది కానీ మీరు ప్రైవేటైజేషన్ చేసి పీపీ విధానంలో చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి ఇది చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటాం. విధ్వంసాలే చంద్రబాబు విజనా అని విపక్ష నేతలతో పాటు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు తనంతట తానుగా ఒక కొత్త కాలేజీ తేలేకపోయినా జగన్ ప్రారంభించిన కాలేజీలను అయినా కొనసాగించాలని వారు సూచిస్తున్నారు.